ఎవరిని పడితే వాళ్ళని అడుగుతూ ఉన్నాం. ఇది కూడా ప్రయాణానికి సంబంధించినటువంటి ఒక సూచన. ఏమిటంటే ప్రజలు జ్ఞానం లేని వారిని వారి యొక్క మసలా గురించి, సవాల్ జవాబుల గురించి, జీవన పద్ధతులు, ఆరాధన పద్ధతులు ఎవరికైతే జ్ఞానం లేదో అటువంటి వారిని అడగడం జరుగుతుంది. ఆ చెప్పేవారు కూడా వారికి గొప్పలో పేరో అధికారమో ధనమో డబ్బో ఇంకేదో ఆశించి వారు కూడా ఇతను మళ్ళా మా దగ్గరికి రావాలి అంటే, మళ్ళా మమ్మల్ని అడగాలి అంటే వారు కూడా వారికి వచ్చిన ఏదో ఒక సమాధానం తెలిసినా తెలియకపోయినా చెప్తూ ఉంటారు. మరి ప్రళయ దినానికి సంబంధించినటువంటి సూచన ఏమిటంటే ప్రజలు జ్ఞానం లేని వారిని ఆశ్రయిస్తూ ఉంటారు అని. అంటే మనం ఈరోజు ఎవరిని అడుగుతున్నాం, ఎలా అడుగుతున్నాం, అది నమ్మొచ్చా నమ్మకూడదా అంటే ముందుగా మనం కూడా మనకొచ్చిన భాషలో ఖురాన్ని చదివితే, మనకొచ్చిన భాషలో హదీసులు చదివితే అప్పుడు మనం ఎవరైతే బయాన్లు వింటున్నామో, ఎవరైతే మనం చూస్తున్నామో, ఎవరినైతే అడుగుతున్నామో, ఎవరైతే మన వాళ్ళు అనుకుంటున్నామో వాళ్ళు సరైన పద్ధతిలో ఉన్నారా లేదా అని అప్పుడు మనకు అర్థమవుతుంది. మరి వాళ్ళు అలా లేరనుకో మనం వారికి ఇస్లా చేయొచ్చు. లేదండి ఇలా ఖురాన్లో ఇలా ఉంది కదా మీరు ఇలా చెప్తున్నారండి, హదీస్లో ఇలా ఉంది కదా మీరు ఇలా చెప్తున్నారండి అని. అందుకే ముందుగా రంజాన్లో ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు అయితే కనుక మరి జిబ్రీల్ అలైహిస్సలాం గారికి చెప్పడం, జిబ్రీల్ అలైహిస్సలాం గారు ప్రవక్త ముహమ్మద్ సల్లం గారికి చెప్పడం, ఖురాన్ గురించి ఖురాన్ని అప్పచెప్పడం ఇలా జరిగేది. మరి మనం కూడా వీలైతే కనీసం అలా 2 సార్లు 3 సార్లు ఖురాన్ చదవలేకపోతే కూడా కనీసం ఒక్కసారైనా సరే రంజాన్ నెలలో ఈ యొక్క ఖురాన్ని పూర్తి చేయడం కోసం ప్రయత్నించాలి. రోజు ఒక గంట 40 నిమిషాలు చదివితే కూడా అల్హమ్దులిల్లా రంజాన్ నెల మొత్తంలో ఖురాన్ పూర్తి చేయొచ్చు. అర్థంతో నేను చెప్పేది అర్థంతో. అదే అరబ్బీలో అనుకోండి ఇంకా తొందరగా కంప్లీట్ చేయొచ్చు అల్హమ్దులిల్లా. అలా చేసేవారు కూడా ఉన్నారు. ఖురాన్ని 2 సార్లు 3 సార్లు పూర్తి చేసేవారు కూడా ఉన్నారు అల్హమ్దులిల్లా. ఇక ప్రతిరోజు 5 నమాజులు అన్నీ కూడా తప్పకుండా జమాత్తో మస్జిద్కి వెళ్ళి చేయాలని చెప్పుకున్నాం ఆల్రెడీ. మరి ఈ యొక్క నమాజులే కాకుండా నఫిల్ నమాజులు ఉన్నాయి, సున్నత్ నమాజులు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా చదివితే ఇంకా మంచిది. ఎవరైతే రోజు మొత్తంలో నఫిల్ మరియు సున్నత్ నమాజులు కూడా చదువుతారో వారికి ప్రత్యేకమైనటువంటి వరాలు స్వర్గంలో ఉన్నాయి అల్హమ్దులిల్లా. మరి మస్జిద్లో మనం జమాత్ తోటి ఫర్జ్ నమాజులు చేస్తాం 5 నమాజులు. కానీ ఈ యొక్క నఫిల్ మరియు సున్నత్ నమాజులు ఏవైతే ఉన్నాయో ఇవి ఇంట్లోకి మన ఇంటికి వెళ్ళి అక్కడ చేసుకోవటం మంచిది. దువాలు, ప్రార్థనలు, నఫిల్ మరియు సున్నత్ నమాజులు ఇటువంటివి మనం ఇంట్లో కూడా చేసుకోవాలి. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు చెప్పారు, మీ ఇంటిని మీరు శ్మశాన వాటికి చేసుకోకండి, మీరు మీ ఇళ్లల్లో కూడా ఆరాధన చేయండి. అంటే నఫిల్ మరియు సున్నత్ నమాజులు, ఖురాన్ చదవడం, దువాలు చేయడం, లేదా మన యొక్క ఆడవారిని నమాజులు చేసుకోమని, దువాలు చేయమని, ఖురాన్ చదవమని చెప్పడం, మన పిల్లలకి కూడా దువాలు ఖురాన్లు అవి నేర్పించడం, ఇవి చేసుకోమని చెప్పడం. ఇలా ఖురాన్లో ఇంటిలో కూడా మన యొక్క ఇంటిలో కూడా ఆరాధన